హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు రోల్తో కానీ మిక్సీతో కానీ పని లేకుండా చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, కానీ పచ్చడి మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. 2-3 రోజులు బయట పెట్టుకున్నా కూడా నిల్వ ఆగుతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాత్రం తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా ఇక్కడ నేను ఒక 6 పెద్ద సైజు టమాటాలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. వీటికున్న తొడుములు తీసేసుకొని ఇక్కడ నేను కారానికి సరిపడగా ఒక 10-12 పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. ఈ పచ్చడి మీరు ఎండు కారంతో కూడా చేసుకోవచ్చు, కానీ మొత్తం పచ్చికారంతో చేసుకుంటే ఆ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇవి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ముందుగా గ్యాస్ పైన కొంచెం మందపాటి గిన్నె పెట్టుకోవాలండి. ఇక్కడ నేను కుక్కర్ గిన్నె పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే ఇక్కడ మనం రోల్తో కానీ మిక్సీతో కానీ పని లేకుండా చేస్తున్నాం కాబట్టి గిన్నె అనేది తప్పకుండా మందంగా ఉండాలండి. ఇందులో 3 పావుల ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలండి. ఇవి మొత్తం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలండి, లేకుంటే టమాటా అనేది కొంచెం మాడిపోతుంది. కొంచెం ఇలా వేగిన తర్వాత వీటిపైన ఉన్న స్కిన్ అనేది సెపరేట్ చేసుకోవాలండి. ఇది నార్మల్గా స్పూన్తో తీస్తే అంత త్వరగా రాదండి. ఇలా ఫోర్క్తో తీసుకున్నామంటే చాలా త్వరగా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా అన్ని టమాటాల మీద ఉన్న స్కిన్ తీసేసుకొని ఇందులో ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఆయిల్లో మునిగేటట్టు కిందకి స్పూన్తో గుచ్చుకోవాలండి. ఇలా ఆయిల్లో వేగిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే దాంతో అయినా మ్యాష్ చేసుకోవచ్చండి. నా దగ్గర అది లేదు, మ్యాషర్ ఉంది కాబట్టి నేను మ్యాషర్తో మ్యాష్ చేసుకుంటున్నానండి. ఇలా పచ్చిమిర్చి టమాటా మొత్తం పచ్చగా మ్యాష్ అయ్యేంత వరకు మ్యాష్ చేసుకోవాలండి. ఇది ఇలా ఒకసారి మ్యాష్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు ఇందులో ఉప్పు కూడా వేసుకోండి. నేను 1 స్పూను రాళ్ళు ఉప్పు వేసుకున్నానండి. మీరు సాల్ట్ వేసుకున్నా కూడా ఏం పర్వాలేదు, కానీ రాళ్ళు ఉప్పు వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ అనేది బాగుంటుందండి. ఉప్పు వేసుకొని మరొకసారి మ్యాష్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నామంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, నేను చివరిగా చూపిస్తున్నాను. మ్యాషర్తో మ్యాష్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇలా మ్యాష్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా పచ్చడి పంట కింద తింటే కూడా ఈ టమాటా ముక్కలు పచ్చిమిర్చి అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుందండి. మీరు ఇలా డైరెక్ట్గా ఇందులో పచ్చి ఉల్లిగడ్డలు వేసుకొని కూడా తినొచ్చండి, కానీ ఇక్కడ నేను పోపు పెట్టుకుంటున్నాను. దానికోసం గ్యాస్ పైన కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని పొట్టు తీసుకున్న 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని ఒక్కసారి కలుపుకొని చిటపటలాడేంత వరకు వేయించుకోవాలండి. ఇలా ఉల్లిగడ్డలు ఇవి నిదానంగా చిటపటలాడేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న టమాటా పచ్చడి వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఆయిల్లో ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా ఉడికించుకోవడం వల్ల ఏంటంటే పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి. మనం ఇందులో ఎలాంటి వాటర్ వేయలేదు కాబట్టి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్నామంటే పచ్చడి నిల్వ ఉంటుందండి. కానీ ఇక్కడ నాకు నిల్వ అవసరం లేదండి, నేను అప్పటికప్పుడు తినడం కోసమే చేసుకున్నా కాబట్టి 5 నిమిషాల తర్వాత తీసేసానండి. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీ అయిన టమాటా పచ్చడి రెడీ అండి. వీడియో నచ్చితే